కీర్తన జెండా సభ విజయవంతమైనందుకు గాను ఈరోజు పెంటపాడు మండలం కస్బా పెంటపాడు గ్రామంలో పెంటపాడు పార్టీ ఆఫీసులు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ముందుగా ఈ సభను విజయవంతం చేసిన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే తెలుగు తమ్ముళ్ళు పెంటపాడు నుంచి అయితేనేమి, పెంటపాడు మండలం నుంచి అయితేనేమి, నియోజకవర్గం మొత్తం మీద తెలుగు తమ్ముళ్ళు ఈ పార్టీ సభ జెండా సభకి ఎంతో సపోర్ట్ చేసి జన సైనికులతో పాటుగా వీరమహిళలతో పాటుగా ఈ సభను విజయవంతం చేసినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తాడేపల్లిగూడెం పత్తిపాడులో జరిగిన సభ మొదటి సభ. ఇలాంటి సభలు ఇంకా 2 ఉంటాయి. ఉత్తరాంధ్ర అలాగే రాయలసీమలో కూడా ఉంటాయి. ఈ సభను ఇక్కడ పెట్టడానికి గల కారణం వైసీపీ దుష్ట పరిపాలనను అంతం చేయడానికి, కంకణం కట్టడానికి ముఖ్యంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా కలిపి ఈ సభను పెట్టారు. మరి ఈ సభకి సుమారు 2 లక్షల నుంచి 3 లక్షల మంది జనం ఇచ్చేశారు. హైవే కూడా నిర్బంధం అయిపోయింది. జనం సగం మంది లోపలికి రాలేకుండా ఉండడం జరిగింది. అయినా సరే ఫుల్ఫిల్గా సభని విజయవంతం చేసిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ వైసీపీ దుష్ట పరిపాలన అంతం చేయడానికి ఆల్రెడీ 24 సీట్ల గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మనం అందరం కూడా సంయమనం పాటించి, పొత్తు ధర్మాన్ని పాటించి, తెలుగుదేశం జనసేన కార్యకర్తలు అందరూ కూడా ఈ పొత్తుని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. పెంటపాడు మండలం కాస్వా పెంటపాడు గ్రామం మీడియా సమావేశానికి విచ్చేసిన మా మండల అధ్యక్షులు పుల్లాబాబీ గారికి, అలాగే మా ప్రధాన కార్యదర్శి గారు శేఖర్ గారికి, మా తమ్ముడు సంతోష్కి, అలాగే యేసు గారికి, మా మండల కమిటీ సభ్యులందరికీ, అలాగే మీడియా సభ్యులందరికీ కూడా నా నమస్కారాలండి. గత ఫిబ్రవరి 28వ తారీఖున వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ గురించి మా నాయకుడు, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, అలాగే తెలుగుదేశం రాష్ట్ర నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడిగా జెండా అనే భారీ బహిరంగ సభ ప్రతిపాడులో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అహర్నిశలు ఆ సభ ఏర్పాటుకి వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ సభను అంత అందంగా అద్భుతంగా తీర్చిదిద్దడానికి కృషి చేసి విజయవంతం చేయడానికి ముందుగా నిలబడిన మా జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే పెంటపాడు మండలం, రూరల్ మండలం నుంచి అలాగే పట్టణం నుంచి భారీగా ఒక 10,000 నుంచి 15,000 వరకు భారీగా బైక్ ర్యాలీ కూడా విజయవంతం జరిగింది. దానికి మా పెంటపాడు మండలం తరపున ప్రతి ఒక్కరూ చాలా కృషి చేశారు. ప్రత్యేకంగా నమస్కరించుతూ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి, మీడియా వారికి, అలాగే సభ ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ కమిటీ వారికి అందరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అలాగే మాతో పాటు ముందుకు నడిచి ఈ సభను విజయవంతం చేసినందుకు పెంటపాడు మండల తెలుగుదేశం నాయకులకు, అలాగే నియోజకవర్గ నాయకులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మీడియా మిత్రులకు, అలాగే ఈ జెండా సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లిగూడెన్ని ఎన్నుకుని ఎన్నికల సంఘారామం ఇక్కడ మొదలు పెట్టాలని పవన్ కళ్యాణ్ గారు అనుకున్న నిర్ణయానికి మా నియోజకవర్గం సభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు శిరసావిస్తూ అహర్నిశలు కష్టపడి రాత్రానిక పగలానిక నిద్ర లేకుండా ఇంత తక్కువ సమయంలో మీరు మీటింగ్ ఏర్పాటు చేయగలరా, ఇంత తక్కువ సమయంలో ఇంతమందిని జనాల్ని గ్యాదర్ చేయగలరా, ఇంత జనం వస్తారా అని కొంతమంది పెద్దలంటే, లేదు మా పార్టీకి పిలుపుయే చాలు, కానీ ఈ 4 రోజుల్లో మేము ఈ సభను ఏర్పాటు చేసి ఈ సభను విజయవంతం చేసి చూపిస్తానన్న బొలిశెట్టి శ్రీనివాస్ గారు అనుకున్న ప్రకారం ఈ సభను భారీ విజయం సాధించారు. ఈ విజయానికి సహకరించిన తెలుగుదేశం తమ్ముళ్ళు, అలాగే తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి నేనున్నానంటూ ఈ నియోజకవర్గంలో భరోసా ఇచ్చిన తోట గోపి గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే తోట గోపి గారు ప్రతిరోజు ఈ మీటింగ్ ఎప్పుడన్నా ప్రతిరోజు నుంచి అక్కడికి వెళ్ళావా, ఇక్కడికి వెళ్ళావా, వాళ్ళు కలుసుకున్నావా, వీళ్ళు కలుసుకున్నావా అని
ప్రతిరోజు వాకప్ చేస్తూ ఆయన ఎంతో మనకు సహకరించారు. వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలంటే నియోజకవర్గంలోనే ఏదైనా కార్యక్రమం ఉందంటే పెంటపాడు మండలం నుంచి ముందు జనం అత్యధికంగా రావటం, ఈ సభను విజయవంతం చేయడం జరుగుతుంది. దానికి ప్రత్యేకించి మా మండల కార్యదర్శులైన ద్వారబంధు సురేష్ అలాగే మన నరావల్ సంతోష్ గారు వీళ్ళిద్దరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తుంది. ఎందుకంటే కార్యక్రమం అంటే చెప్పడం వేరు, దాన్ని ఆశ్రయించి చూపించడం వేరు. కానీ వీళ్ళిద్దరూ కార్యక్రమాన్ని వాళ్ళ భుజాల మీద వేసుకుని ప్రతి ఒక్కరికి తెలియజేసి ప్రతి ఒక్కరిని ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరుగుతుంది. మాకు ఎంతమంది ఉన్నామంటే మా అందరికీ ఎంత సేవతోడుగా ఉండి మాకు ఈ కమిటీకి పెద్దగా ఉన్న పండు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఇలాగా ఏ కార్యక్రమం చేయాలన్నా ఒకరి చేతి మీద జరగదు, అందరూ చేస్తేనే జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి ఆ తెలుగుదేశం మండల తెలుగుదేశం కార్యకర్తలకు తెలుగుదేశం నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ నిజంగా తాడేపల్లిగూడెంలో ఈ సభ పెట్టి నా భూతో నా భవిష్యత్తు అని ఎన్నికల శంకరామం పూరించి నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు పేటీఎం కుక్కలకి సమాధానం 24 సీట్లు ఏంటని. 24 సీట్లు కాదు, పవన్ కళ్యాణ్ గారు ఆవేదన ఉంది. ఎందుకంటే 2009లో పార్టీ పెట్టినప్పుడు 294 సీట్లకి 18 సీట్లు ఇచ్చాం. అలాగే 2019లో 139 పోటీలు చేస్తే ఒక్క సీట్ ఇచ్చి ఆయన ఒక చోటు కూడా గెలవలేదు. అతనికి ఆవేదన పవన్ కళ్యాణ్ గారు ఆవేదన కరెక్ట్. ఎందుకంటే గెలిపించడానికి మా జనసంఖ్య 10 మంది సరిపోం. దానికి ఎలక్షన్ వ్యూహకర్త కావాలి, ప్రజానాడి తెలుసుకోవాలి. ఇప్పుడు మేమంతా ఉన్నాం, మేము యువకులం, మాకు ఏం జరుగుతుందో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో మాకు తెలియదు. మేము ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, వాళ్ళు చెప్పింది ఏదో చేసేవాళ్ళనుకున్నాం. కానీ ఒక రాజకీయ అండ కావాలి. ఆ రాజకీయ దురంధుడు 45 సంవత్సరాల రాజకీయంలో వెలుగొన్న చంద్రబాబు నాయుడు గారితో ఆయన వెళ్ళటం, మేము పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, ఆయన మేము ఖచ్చితంగా ఆయన అడుగుజాల్లో నడుస్తాం. ఖచ్చితంగా ఇక్కడ తాడేపల్లిగూడెంలో జనసేన జెండా ఎగరవేస్తాం. దీనికి మేము అందరం కృషి చేస్తామని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఒక కార్యక్రమం జరుగుతుందంటే ఆ కార్యక్రమాన్ని ప్రపంచ నలుమూలలా ప్రతి ఒక్కరికి తెలియజేయాలంటే అది మీడియా మిత్రుల వల్లే. ఇక్కడ జరిగిన సమావేశాన్ని అత్యధికంగా చూపించి ప్రజలకి ప్రతి ఒక్కరికి చేరదీసిన మీడియా మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై జనసేన.